పెద్దాయన ఏంటి అలా ఎగిరి చూస్తున్నావు? అక్కడ చదువుకున్న వాళ్ళు డిగ్రీలు తీసుకుంటున్నారు. వెళ్ళి వెళ్ళు. వెళ్తా బాబు, వెళ్తా. మా అమ్మాయి పట్టా తీసుకుంటుంది, చూసి వెళ్తా. మీ అమ్మాయా? అవును బాబు. అదిగో బాబు మా అమ్మాయి. చూశారమ్మా, చూశాను. నా కళ్ళారా చూశాను. కన్నుల పండుగగా చూశానమ్మా. ఏమిటన్నయ్యా, ఏమిటా సంబరం? సంబరమేనమ్మా, చెప్పనలవి గారి సంబరం. ఇంతకాలం నేను దేనికోసం బ్రతికున్నాను, ఏ సాధించాలని ఇంత కష్టపడ్డాను అది చూశానమ్మా. అమ్మను పట్టా తీసుకుందమ్మా. నువ్వు అక్కడికి వెళ్ళావా అన్నయ్య? వెళ్ళానమ్మా. అమ్మను పట్టా తీసుకునే పండగ 1000 కళ్ళతో చూశానమ్మా. అదిగో అమ్మలు వస్తుంది. అమ్మలు అక్కడే ఆగు. ఆ నల్లకోట వేసుకుని టోపీ పెట్టుకునేదా అమ్మ చూస్తుంది. అమ్మా, మావయ్య మావయ్య మాట్లాడవే మావయ్య. ఇలా చూడు, నన్ను చూడు మావయ్య. ఎక్కడుంటే అక్కడే ఉన్నాడు, ఎక్కడో లేడులే దేవుడు, నువ్వెక్కడుంటే అక్కడే ఉన్నాడు. మమతలున్న మనసులో కొలువుంటాడు, మమతలున్న మనసులో కొలువుంటాడు, కరుణగల కళ్ళల్లో కనిపిస్తాడు. ఎక్కడో లేడులే దేవుడు, నువ్వెక్కడుంటే అక్కడే ఉన్నాడు. తన రక్తం పాలుగా పంచు గోవులో, గోవులాంటి పేదవాడి చెమటలో, తన రక్తం పాలుగా పంచు గోవులో, గోవులాంటి పేదవాడి చెమటలో, ఆ చెమట తుడుచు నెనరైన చేతిలో, ఆ చెమట తుడుచు నెనరైన చేతిలో, తానుండి లీలగా ప్రేమగా లాలిస్తాడు. ఎక్కడో లేడులే దేవుడు, నువ్వెక్కడుంటే అక్కడే ఉన్నాడు. అమ్మలు, అమ్మలు, నా బంగారు తల్లి అమ్మలు, 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 అమ్మలు. అమ్మలు, అమ్మలు. మావయ్య, ఏది నోరు తెరు. ఏమిటో మరి? నేను డిగ్రీ తీసుకున్నానుగా, ముందు నీ నోరు తీపి చేయాలి. ఇది నాకాదమ్మా, ముందు అమ్మకి ఇవ్వాలి, తర్వాతే నేను. అమ్మా నాన్న దైవం అంతా మావయ్యనమ్మా, ముందు మావయ్యకే. అమ్మా అమ్మా, అయ్యో అందరికంటే ముందు అయ్యగారు, ఇదిగో అమ్మ పట్టా తీసుకొచ్చింది.
దీవించండి. అమ్మా, నాన్నగారికి దండం పెట్టమ్మా. వీరు మా నాన్నగారు. వీరు తెలుసు. నువ్వు వెళ్ళి కారులో కూర్చో. అక్కర్లేదు, నువ్వు ఉండొచ్చు. ఇక్కడ కుర్చీలే లేవు, ఆ పెట్టి మీద కూర్చోండి. నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు, కానీ మా వాడు మీ గురించి చెప్పాడు. నాకు మీతో పరిచయం లేదు, కానీ మీ బొమ్మలు అప్పుడప్పుడు పత్రికలో చూస్తుంటాను. సరే, నేను వచ్చిన పని మీ అబ్బాయితో చెప్పానే, అంటే ఈ పెళ్లి జరగదని ఖచ్చితంగా చెప్పేశాను. మరి వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు గాఢంగా ప్రేమించుకున్నారే? ప్రేమించుకుంటారండి, ఎప్పుడు బాగానే ఉంటుంది. తర్వాత బతుకులు ఏమవుతాయో వాళ్ళకే తెలుసు. తెలియకపోతే పెద్దవాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు మంచి చెడు చెప్పచ్చుగా. చెప్పాను, మా అమ్మాయికి నేను ఎప్పుడు మంచిగా చెప్పాను. మనం మంచి అనుకునేది వాళ్ళకు మంచి కాకపోవచ్చు కదా. ఏమిటండి మీరు అనేది? కోటీశ్వరుడి కొడుకు పేద పిల్లల్ని ప్రేమించడం మంచిదంటారా? ఏ, మీరు కాదంటారా? కాదు కాదు కాదు, డబ్బున్న వాళ్ళకి పేదవాళ్లకు పొత్తు కుదరనే కుదరదు. అందులోనూ మీలాగా తాత ముత్తాతల కాలం నుంచి కోటీశ్వరులుగా ఉన్న వాళ్లకు పేదరికాల గురించే తెలుస్తుందండి. ఏం తెలియదని మీరు అనుకుంటున్నారు? పస్తులంటే ఏమిటో మీ అబ్బాయికి తెలుసా? వస్తువులంటే ఏమిటో నీకు తెలుసా అని వారు అడుగుతున్నారు. తెలియదటండి. పోనీ ఆకలంటే ఏమిటో తెలుసా? కొంచెం 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 తెలుసటండి. అంటే అన్నం పెట్టడం ఆలస్యం అయితే ఆకలితో అల్లలాడిపోతారు చూడండి, అది. ఏ వేళాకోళంగా ఉందా? నాకా? అవునవును, కోటీశ్వరులు అయ్యుండి మీ పూరి గుడిసె వెతుక్కుంటూ వచ్చాగా. వచ్చారండి. ఎందుకు వచ్చారు? పిల్లలు ఏడిస్తే బొమ్మలు కొనిపెట్టడానికి కొట్టుకెళ్ళము, అట్లాగే మా అమ్మాయి ఒక బొమ్మలు కొని మీ అబ్బాయికి కొనిపెట్టడానికి వచ్చారు అంతే. బొమ్మలే కావాలనుకుంటే మేము కొట్టుకెళ్ళక్కర్లేదు. కోంటే కోటి బొమ్మలు మా బంగ్లాకే వస్తాయి. పైగా వాటిని మేము డబ్బిచ్చి కూడా కొనక్కర్లేదు. వాళ్లే మా అబ్బాయి కోసం పోటీలు పడి కట్నాలు కానుకలు ఇచ్చి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. చూడండి, మీరు ఒక్క విషయంలో పొరపాటు పడుతున్నారు. గడ్డాలు మీసాలు ఉన్నవాడిని చూచి పిల్లలు బూచాడు బూచాడు అని భయపెడతారే, అలాగే డబ్బున్న వాళ్ళంతా దుర్మార్గులు అనే దురభిప్రాయంలో మీరున్నారు. అవునా? అయ్యా, మీ మంచి చెడు నాకు అనవసరం. మీ అంతస్తు వేరే, మా అంతస్తు వేరే. మీకున్న ఆస్తి, డబ్బు, బంగళాలు, ఇనపెట్టెలు మాకు లేవు. మాకున్నదల్లా మంచి మనసు. ఆ మనసు నిండా మమత, మమక. అవి మాకు లేవంటారు. మీ మనసు ఏమిటో ఇప్పుడు తెలిసిందిగా. ఏం తెలిసిందండి? పసిబిడ్డ గుక్కబట్టి ఏడిస్తే ఆకలని, ఉండి ఉండి ఏడిస్తే కడుపులో ఏదో నలతని కన్నవాళ్ళకే తెలుస్తుంది. పెంచిన వాళ్ళకేం తెలుస్తుందండి? మా అమ్మల గురించి నాకేమీ తెలియదంటారు. తెలియదండి, మీకు ఖచ్చితంగా తెలియదు అంటున్నాను. కోటీశ్వరుడినైనా కన్న తండ్రిని కాబట్టి కొడుకు మనసు ఏమిటో తెలుసుకుని వాడు కోరిన పిల్లనిచ్చి పెళ్లి చేద్దామనే ఉద్దేశంతో పేదవాడు భాగ్యవంతుడనే తారతమ్యం ఆలోచించుకోకుండా మీ పూరి గుడిసిన వెతుక్కుంటూ వచ్చాను. అదండి కన్న ప్రేమ. కానీ మీరేం చేస్తున్నారు? మీ మాటే నెగ్గాలని, మీ అభిప్రాయమే సరైనదని మీ అమ్మాయిని వెతుక్కుంటూ వచ్చిన అదృష్టాన్ని కాలదనుతున్నారు. అంతేకాదు, ఆ పసి హృదయాన్ని ముక్కలు ముక్కలు చేస్తున్నారు. ఇదే కన్న తండ్రి అయితే చేయగలడా? పెంచిన ప్రేమ ఇంతకంటే ఏం చేస్తుందండి? అయ్యా అయ్యా, ఆ మాట అనకండి, అంత మాట అనకండి. మీ మాటలతో నన్ను చిత్రవద చేయకండి.
ఇన్నాళ్ళు నా ప్రేమ ఎంతో గొప్పదనుకున్నాను. నేనేం చేసినా నా అమ్మలు మంచికి అనుకున్నాను. చదువు సంధ్య లేనివాడిని, ఏం మాట్లాడాలో ఎట్టా మాట్లాడాలో తెలియనివాడిని, అంతేకాని మనసు లేనివాడిని మాత్రం కాదు. నా అమ్మల అదృష్టాన్ని పాడు చేసేవాడిని మాత్రం కాదు. ఏమండి ఏమండి, నన్ను క్షమించండి. మిమ్మల్ని కష్టపెట్టాలనే కాదు, మీ మనసు నాకు తెలియక కాదు, మీ మనసు ఏమిటో మీకు తెలియాలని అలా అన్నాను. నిజానికి కన్న తల్లిదండ్రులు బిడ్డల పట్ల ఏం చేసినా అది వాళ్ళ ధర్మం, బాధ్యత. కానీ మీరు చూపింది సాటి లేని ప్రేమ, చేసింది స్వార్థం లేని త్యాగం. వండి, దానికి మాత్రం మచ్చరానివ్వకండి. బాబు, అదంతా నాకేం తెలియదు. నేను ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. ఈ పెళ్లి ఒప్పుకోండి. తీరా ఉండదు బాబు. అమ్మా అమ్మా అమ్మా, ఇంత రండమ్మా. అయ్యగారు ఏదో మాట్లాడాలి. చూడమ్మా, మా అబ్బాయికి మీ అమ్మాయినిచ్చి వివాహం చేయాలని నిశ్చయించుకున్నాం. మీ అభిప్రాయం? నాదే ఉందండి. అమ్మాయికి తల్లి, తండ్రి, దైవం అన్నీ ఆయన. ఆయన ఇష్టమే మా ఇష్టం. ఏమండి, ఇప్పుడేమంటారు? ఇంకేమంటారు బాబు, అంతా మీ ఇష్టమే. శుభం. మరి కోడలు చూపించరు? అయ్యో, ఎంత మాట. అమ్మలు అమ్మలు, లక్కీ ఫెలో. ఏమ్మా, ఇంతవరకు మీ అమ్మాయి అదృష్టవంతురాలనుకున్నాను. కాదు, ఇప్పుడు మావాడి అదృష్టవంతుడు. చూడమ్మా, వచ్చే శుక్రవారం నాడే మంచి ముహూర్తం ఉంది. వివాహం మా ఇంటి దగ్గర జరిపిద్దామని. మీకేం అభ్యంతరం ఉండదనుకుంటాను. అంతా మీ ఇష్టాలు చెప్పేశాంగా, ఇంకా అభ్యంతరాలే ఉంటాయి బాబు. చాలా వస్తామండి. మంచిదమ్మా, వస్తాం. రండి రండి. అరే, ఏమిటి కొత్త మర్యాద? ఆడపిల్లలు ఇచ్చేవాళ్ళం కదా. అవునవును.